అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ ఉన్నతమైన అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? మీకోసం అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు చాలా కుటుంబాలు నష్టపోవడానికి, చాలా కుటుంబాలు పతనం అవడానికి, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, అన్ని రంగాలలో పతనమైపోవడానికి ఒక బలమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటి తెలుసా? కోపం. నిజమే, ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీ జీవితంలో కూడా కోపం ఉందేమో. కోపపడద్దని నేను చెప్పను. కోపం ఎంత లిమిట్లో ఉండాలో అంత లిమిట్లోనే ఉండాలి. ఏ సమయంలో కోపపడాలో, ఏ సమయంలో ప్రేమించాలో మనం నేర్చుకోగలగాలి. కొంతమంది కోపం వచ్చినప్పుడు గోడలను గట్టిగా గుద్దుతూ ఉంటారు, తలుపులను గట్టిగా ఇలా గిరేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే చేతులు ఏదుంటే అది పగలగొడుతూ ఉంటారు. కొంతమందికి చేయి జాడింపు కూడా చాలా ఎక్కువ ఉంటుంది కోపంలో. కొంతమంది కోపంలో కూడా పిల్లల్ని భయంకరంగా తిడతారు, తల్లిదండ్రుల్ని భయంకరంగా తిడతారు, బండబూతులు మాట్లాడుతూ ఉంటారు. ఆ కోపం వల్లే ఎంతోమంది ఎన్నో నష్టపోయారు. ఈరోజు నా 2 చేతులు జోడించి చెప్తున్నాను కదా, దయచేసి మీ కోపం ఉంటే ఆ కోపాన్ని తగ్గించుకోండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను కూడా ఒకప్పుడు చాలా కోపంగా ఉండేవాడిని. ఎంత కోపం అంటే, యేసుప్రభు మీద కోపం వచ్చిన తర్వాత సేవకుల మీద కూడా భయంకరమైన కోపం వచ్చేసి, మా తల్లిదండ్రులు సేవకులే కనుక వారు మంచం మీద పడుకున్నప్పుడు నా బట్టలన్నీ వారి మంచం కింద వేసేసి మా ఇంట్లో ఇంచుమించు 2-3 సార్లు గ్యాస్ ఇప్పేసి వారిని తగలబెట్టేద్దామని ఆలోచన వచ్చింది. పరిశుద్ధ గ్రంథంగా భావించే బైబిల్, చిన్న చిన్న బైబిల్స్, గిడియన్ బైబిల్స్, సండే స్కూల్ పిల్లలకు పంచిపెట్టే బైబిల్స్ని సుమారు ఒక 200 బైబిల్ తగలబెట్టేశాను కోపంతో. బైబిల్ని మధ్య పేజ్ ఓపెన్ చేసి కాండ్రించి బైబిల్ మధ్యలో ఉమ్మేసి ఆకాశం వైపు తిరిగి, నువ్వు దేవుడు అయితే వచ్చావన్నా చేయొచ్చు కదని యేసు ప్రభుని ఎగతాళి చేశాను. కోపం నా జీవితాన్ని పతనం చేసింది. కానీ దేవుని మహాకృప, ఆ పతనం నుంచి ప్రభు మనల్ని రక్షించాడు, క్షేమాన్ని నాకు ఇచ్చాడు. కానీ నేను ఎంతో నష్టపోయాను. ఈరోజు మీరు ఆ నష్టంలోకి వెళ్ళకూడదని ఈ మాట చెప్తున్నాను. ఎందుకంటే దేవుని లేఖనాలు ఎట్లా సెలవిచ్చాయి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 మాటలు మనం చదవగలిగితే, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వెనుటకు వేగురు పడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడనై ఉండవలను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఈరోజు నిజమే, మన కోపం ఒక్కొక్కసారి దేవుని నీతిని నెరవేర్చట్లేదేమో. దేవుని నీతిని నెరవేర్చకుండా ఉంటే మనం ఎట్లా దీవించబడతాం? దేవుని నీతిని నెరవేర్చకుండా మన ప్రార్థనకి ఎట్లా జవాబు వస్తుంది? నిజమే, కోపం అంత పని చేసిందా? కోపం మనకి దేవునికి అంత దూరం చేసిందంటే నిజమేనయ్యా, మన కోపం దేవుని నీతిని నెరవేర్చట్లేదేమో. ఈరోజు మనం పరిశీలించుకుందాం. కోపం ఎట్లా తగ్గించుకోవాలన్నా అని మీరు నన్ను అడుగుతారేమో. నేను కోపం తగ్గడానికి చేసిన 3 పనులు: ఎక్కువ వాక్యం చదివేవాడిని, మందిరంలో కూర్చొని ఎక్కువ ఆరాధన చేసేవాడిని, ఎక్కువ ప్రార్థన చేసేవాడిని. ఈ 3 నాలో ఉండే కోపాన్ని తొలగించాయి. దేవుని కోసం ఇవాళ ఎన్ని దెబ్బలైనా పడుతున్నాను, కానీ ముఖం మీద చిరునవ్వు మాత్రం ఇప్పుడు అలాగే ఉంటుంది. బాధ వస్తుంది. కోపం వచ్చినప్పుడు కూడా కోపాన్ని చల్లార్చుకోవడానికి, ప్రభా నువ్వు ఉన్నావు, ప్రభా నువ్వు చూసుకుంటావు అని కాసేపట్ల ప్రార్థన చేసుకుని నన్ను నేను చల్లార్చుకొని ప్రభుకు అప్పగిస్తున్నాను. దేవుడు బలమైన విజయాలు మాకు ఇస్తున్నాడు. ఈరోజు మీ కుటుంబాల్లో కూడా బలమైన విజయాలు మీరు చూడాలని, మీ ఉద్యోగ రంగంలో మీరు ఉన్నతంగా దీవించబడాలని, మీ వ్యాపార రంగంలో ఉన్నతంగా దీవించబడాలని, అలాగే మీ కుటుంబాలు ప్రేమతో కలకాలం బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు చెప్తున్నాను. కోపం ఉంటే విడిచిపెట్టండి. కొన్ని సమయాల్లో కోపడాల్సి వస్తుంది. ఆ సమయాన్ని మీరు కోపడండి, కానీ లిమిట్ దాటి ఉండకూడదు. ఎందుకంటే ఆ కోపం వల్ల ఇవాళ చాలామంది హత్యలు చేస్తున్నారండి. ఆ కోపం వల్ల ఇవాళ చాలామంది ఉద్రేకపు మాటలు చేసుకుంటున్నారండి. అలాంటి పరిస్థితులు మనకు ఉండకూడదు. మనం దేవుని పిల్లం కదా, దేవుని నీతిని నెరవేర్దాం, దేవుని రాజ్యానికి వారసులు అవుదాం, మన కుటుంబాలందరినీ కూడా ఒక మంచి మార్గంలో మనం నడుపుదాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.